मैं सबसे पहले अल्लाह रब्बुल इज़्ज़त का शुक्र बजा लाता हूँ। उसके बाद ये मेस एकेडमी IIT नीट एकेडमी का बेहद ममनून और मशकूर हूँ। ऐसे तो शहर में बहुत सारे इदारे हैं जहाँ बच्चों को ख़र्च करके जो तालीम दिलाई जाती, उसके बावजूद भी बच्चों पे कोई मेहनत नहीं की जाती। बच्चे हमारे जो है अपना फ्यूचर बर्बाद कर लेते। इस एकेडमी में ना सिर्फ बच्चों का फ्यूचर बनता है बल्कि उनकी दीनी तालीम तरबियत भी होती है। इसके लिए जो है MS एकेडमी काबिल मुबारकबाद है। For more details, please visit our website. पार्लियामेंट में राहुल गांधी के हिंदुओं से मुताल्लिक़ किए गए तबसरे के खिलाफ तेलंगाना BJYM ने हैदराबाद में एहतजाज दर्ज करवाया। पार्लियामेंट में हिंदू मुखालिफ राहुल गांधी के तबसरे को लेकर बीजेपी और हिंदू बरादरी मुसलसल नाराजगी का इजहार कर रही है। तेलंगाना BJYM ने आज गांधी भवन का मुहासरा करते हुए राहुल गांधी से फौरन मुआफी मांगने का मुतालबा किया है। बीजेपी के रियासती दफ्तर से एक रैली की शक्ल में BJYM गांधी भवन की तरफ मार्च कर रहे थे, ताहम पुलिस ने उन्हें रोक दिया। BJYM के रियासती सदर की क़यादत में राहुल गांधी का अलामती पुतला नजर आतिश किया गया। ज़राए ने बताया है कि पुलिस और मुजाहिरीन के दरमियान झड़प भी हुई और राहुल गांधी के खिलाफ नारे लगाते हुए एहतजाजियों ने सड़क पर ही एहतजाज किया और दोबारा गांधी भवन का मुहासरा करने की कोशिश की, ताहम पुलिस ने एहतजाजियों को गिरफ्तार कर पुलिस स्टेशन मुंतकिल किया। దేశ భారతదేశం అంటే హిందువులు అత్యధికంగా మెజారిటీ ఉన్నటువంటి దేశం. అలాంటి హిందువుల పైన నువ్వు సమంజసంగా ఉన్నటువంటి మాటలు కాకుండా వారి మనసు నొచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. హిందువులంటే అహింస అని చెప్పినావు, హిందువులంటే అసత్యం అని చెప్పినావు, ఎక్కడ అహింస ఎక్కడ అసత్యం చేసిరని చెప్పేసి నిన్న ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా అడగడం జరుగుతుంది. ఫిరోజ్ ఖాన్ పుట్టినటువంటి వ్యక్తులు మీరంతా కూడా, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరంతా కూడా, మీరు ఈ యొక్క దేశానికి ప్రమాదం, మీరు ఈ యొక్క దేశానికి అసత్యము అబద్ధాలు చెప్తున్నటువంటి పార్టీ మీ పార్టీ. మీరు హింస నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు మీరు మాత్రమే. కాబట్టి హిందువుల పైన చేసినటువంటి మాటలను వెనుకకి తీసుకోవాలి. లేకపోతే ఫిరోజ్ ఖాన్ గాంధీ, ఎవరైతే ఫిరోజ్ ఖాన్ గాంధీ గారి మనమడైనటువంటి రాహుల్ గాంధీ, నువ్వు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ భారతీయ జనతా యువ మోర్చాని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు హిందువులంటే నీకంత చిన్న చూపు, నీకంత చులకన? మీరు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా నీ యొక్క మాటలను అన్నింటిని కూడా గమనించడం జరుగుతుంది. అందుకే నిన్ను నీ యొక్క ఎన్నికలలో నిన్ను పప్పుగా భావించి దేశమంతా కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దేశమంతా కూడా నిన్ను, నీ పార్టీని, నీ పరివార్ని అడ్డుకొని నిన్ను తరిమేసే ప్రయత్నం దేశ ప్రజలందరూ కూడా చేస్తుంటే నీకు ఇంత కూడా సిగ్గుశరం లేకుండా దేశంలో ఎక్కడో ఒక దగ్గర నేను ఒక అలకడి సృష్టించాలి, నా యొక్క ఉనికి కోల్పోతున్నా, ఈ దేశ ప్రజలు నన్ను మర్చిపోతున్నా అనే ఒక నెపంతో ఈరోజు హిందూ సమాజం పైన నువ్వు నింద చేసే ప్రయత్నం చేస్తున్నావు. హిందుత్వం అంటే సేవ చేసే గుణం, హిందువులంటే అందరికి పంచిపెట్టే గుణం, హిందుత్వం అంటే ప్రపంచానికి మంచి చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తులు హిందువులు మాత్రమే. అలాంటి హిందువుల మీద ఇట్లాంటి నెగిటివ్ కామెంట్ చేసినందుకు నీ గోరు కట్టే రోజులు చాలా తొందరలో ఉన్నాయి. రాహుల్ గాంధీకి అప్పుడప్పుడు నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తుంది కావచ్చు, అరే మేమంతా కూడా పారిపోయి వచ్చినటువంటి, మా అమ్మనేమో ఇటలీ నుంచి వచ్చింది, మా తాతనేమో మైనార్టీకి సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తి ఫిరోజ్ ఖాన్, మీ అందరు కూడా తెలుసు. ఫిరోజ్ ఖాన్ మా తాత ముత్తాతలంతా కూడా ముస్లింలే. కాబట్టి హిందువులు నా వాళ్ళు కారనే భావనతో ఉన్నట్టున్నారు. ఈరోజు లౌకికవాదులంతా కూడా ఎక్కడ పోయినారు? లౌకికవాదం అనే పేరు చెప్పి భారతదేశంలో బీజేపీని ఎప్పటికప్పుడు మీరు ప్రశ్నిస్తారు కదా. మరి ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో లౌకికవాదులంతా ఎక్కడ పోయారు, సచ్చిరా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నీ యొక్క తప్పును తెలుసుకొని
పార్లమెంట్ సాక్షిగా మళ్ళా నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ముక్కుని నేలకు రాపించే రోజు అతి తొందరగానే వస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తుంది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।